ఇంట్లో సుఖం లేకపోతే ఆఫీస్ కి వెళ్తాడు, ఆఫీస్ లో సుఖం లేకపోతే ఇంటికి వస్తాడు. ఒకవేళ రెండు చోట్ల సుఖం లేకపోతే ఆ మొగాడి పరిస్థితి ఎలా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు చమ్మక్ చంద్ర along with his team. So let's welcome them. టైం 10 అవుతుంది, ఒక్క స్టాప్ కూడా టైం కి రాలే. టైం కి మాత్రం మాకు జీతాలు కావాలి సార్ అంటారు. ఒకరికి టైమింగ్ సెస్ లేదు. గుడ్ మార్నింగ్ సార్. టైం ఎంత అవుతుంది సార్? మా ఏరియాలో కొద్దిగా ట్రాఫిక్ ఎక్కువైంది సార్. కంపెనీకి లాభాలు తగ్గాయి, మేము కూడా జీతాలు కొద్దిగా లేట్ కి ఇస్తామంటే మీరు ఒప్పుకుంటారా? మీ లాభ నష్టాలతో మాకెందుకు, మా జీతాలు మాకు ఇవ్వండి అంటారు. లేట్ గా ఎందుకు వచ్చారంటే 100 కారణాలు చెప్తారు. సారీ సార్. ఇది ఒకటే టైమింగ్ లో చెప్తారు. గుడ్ మార్నింగ్ సార్. వచ్చారా? అన్ని రంగాల్లో ముందుండాలి అంటారు, కానీ ఆఫీస్ లో మాత్రం ముందుండరే, పనిలో మాత్రం వెనకుంటారు. సార్ ఎందుకు లేట్ అయిందంటే మా ఫ్రెండ్ మీనాక్షిని వాళ్ళ ఆఫీస్ లో మేనేజర్ తిట్టారంట సార్. తన పైన పోలీస్ కేసు పెట్టడానికి వెళ్ళా, అందుకే లేట్ అయింది. ఆవిడ తిడితే మీరు ఎందుకు వెళ్ళారు? అంటే రేపు మా ఆఫీస్ లో మేనేజర్ తిడితే కేసు పెట్టడానికి తను కూడా రావాలి కదా సార్. బాగా సేఫ్ జోన్ లో ఉంటారు కదా మీరు. వెళ్ళి కూర్చోండి. సార్ మార్నింగ్ సార్. ఏంటి లేట్? పొద్దున మా ఆవిడ కొద్దిగా ఓవర్ యాక్షన్ చేసింది సార్, దాని 4 పీకొచ్చే వరకు లేట్ అయింది సార్. మీ ఆవిడని కొట్టావా? అవును సార్. ఏ చేత్తో కొట్టావు? ఈ చేత్తోనే కొట్టాను సార్. ఎంతో ఫ్రస్ట్రేషన్ ఆర్ఆర్ వేసుకొని మరి నా చేతిని ముద్దు పెట్టుకుంటున్నారంటే మీ ఇంట్లో ఏం జరుగుతుందో నేను అర్థం చేసుకోగలను సార్. ఏం జరుగుతుంది అంటే నువ్వు పని చేయడానికి వచ్చావు, నా గురించి ఆరా తీయడానికి వచ్చావు. నువ్వు వెళ్ళి పని చేయమా? ఓ ఏదో జరుగుతుందంట నా ఇంట్లో, పని చేయండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. టీ సార్. మేజర్ గారు టీ సార్, స్పెషల్ టీ సార్. ఇది టీయా? అసలు టీ ఎలా పెట్టాలో తెలుసారా నీకు? ఒక గిన్నెలో ఇంత పాలు తీసుకొని దాంట్లో ఇంత టీ పొడి వేసి దాంట్లో షుగర్ వేసి ఇంత అల్లం వేసి 5 నిమిషాలు సిమ్ లో మరగబెడితే ఉంటుంది మమ్మీ. ఇది టీయా అమృతం అని అనరా తాగే వాళ్ళము? అదే నా టీ పెట్టే విధానం అంటే. మీరేంటి అందరు నా వంక చూస్తున్నారు? అంటే ఇంట్లో టీ నేను పెడతానన్నా? ఇంట్లో టీ అయినా కాఫీ అయినా మా ఆవిడ పెడుతుంది. సరే అనరేంట్రా? సరే అనండి. ఆ టైంకి సాలరీ ఇవ్వాలా వద్దా? మీ ఆవిడే పెడుతుంది సార్. స్క్రీన్ సేవర్ లో మీ ఆవిడ ఫోటో ఉండేది, ఈ రోజు లేదేంటి? రాత్రి మా ఆవిడకి నాకు గొడవైంది సార్. నాగేశ్వరరావు, ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్తావు, వెళ్ళగానే నీ ఫోన్ లోంచి నా ఫోటో ఎందుకు తీసేసావని మీ ఆవిడ కోపంతో అదే ఫోన్ తో నీ తల మీద కొట్టిందనుకో. ఎందుకు కొడతా సార్? కొడుతుంది నాగేశ్వరరావు, కొడుతుంది. వాళ్ళకు సైన్స్ మ్యాథ్స్ ఫిజిక్స్ ఏం అవసరం లా, కొట్టడానికి సిస్టమ్స్ ఉంటే చాలు. కొడుతుంది నాగేశ్వరరావు, కొడుతుంది. అన్ని జీవితానుభవం నుంచి వచ్చిన మాటలు. అంటే ఇంట్లో మావిడ ఫోన్ తో నన్ను కొడుతుందన్న. నా ఫోన్ పట్టుకోవాలంటే మావిడకి వణుకు 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 అంతే. సరే అనండి. ఆ టైంకి సాలరీ ఇవ్వాలా వద్దా? సరే సార్. ఏంటో అన్ని బలవంతంగానే ఒప్పించాల్సి వస్తుంది ఇక్కడ. ఆ చీర మీద కూర మరకేంటమ్మా? ఏమిటో మేనేజర్ గారు, ఎంత ఉతికినా పోవట్లేదు, అదంతే. ఎందుకు పోదు? ఎందుకు పోదు? వేడి నీళ్ళలో ఇంత సరిపేసి ఒక నిమ్మకాయ వేసి బ్రష్ తో రుద్దితే దీని మమ్మీ ఎంత మరకనే సపకన వెళ్ళిపోవాల్సింది. చీర ఉతుకడం ఒక కళ లలిత. అంటే మా ఆవిడ చీర ఇంట్లో నేను ఉతుకుతానన్నా? చచ్చే నో, పెళ్ళైన దగ్గర నుంచి స్టిల్ నో మా ఆవిడే ఉతుకుతుంది. చూడండి అంత కాన్ఫిడెంట్ గా వాడతాడు. సరే అనరేంట్రా? శాలరీ చదువుతారా మీకు? సరే సార్, సరే సార్, మీ ఆవిడ ఉతుకుతుంది, మీ ఆవిడ ఉతుకుతుంది సార్. పంచే. చాలా రోజులు బట్టి ఫైల్ పెండింగ్ లో ఉండిపోయింది, చూడొచ్చు కదా. ఏంటి నారాయణరావు గారు ఇది? రోజు మీరు మాటికి ఫైల్ పట్టుకుని నా చుట్టూ తిరుగుతారు, ఎందుకని? ఏం ఫలితం ఉంటుందేమో అని. మీరు ఎన్నిసార్లు ఫైల్ పట్టుకుని నా చుట్టూ తిరిగినా ఏ ఫలితం ఉండదు. వెళ్ళి పని చూసుకోండి. ఏంటి నారాయణరావు గారు, ఇంట్లో ఏం సిగ్నల్స్ లేవా? ఇక్కడ సిగ్నల్స్ ఇస్తున్నారు ఏంటండి? ఏంటి ఆనందరావు గారు ప్రతి దాన్ని పోతద్దులో పెట్టి చూస్తారు? ఒక ఉద్యోగితో మాట్లాడడం కూడా తప్పేనా? టూ మచ్. దిస్ ఇస్ తప్పు, దిస్ ఇస్ తప్పు. తప్పు మీది కాదరా, నాది.
చేపల మార్కెట్ లో ఉన్న వాళ్ళని సాఫ్ట్వేర్ మార్కెట్ లో తెచ్చి పెట్టుకున్నాను చూడు, నాదిరా తప్పు. మధ్యాహ్నం వరకు ఏమో ఒకరి మీద ఒకరు పని చేసుకుంటారు, మధ్యాహ్నం అయిన తర్వాత అందరు నిద్ర వేసుకుంటారు. మరి పని ఎప్పుడు చేస్తారా? పని బాగానే చేస్తున్నాం కదా సార్. పని మీరు బాగా చేస్తే హైదరాబాద్ లో ఉన్న నా ఆఫీస్ అనకాపల్లి ఎందుకు వస్తుందిరా? ఇంట్లో ఏమో ఆఫీస్ విషయాలు మాట్లాడుకుంటారు, ఆఫీస్ లో ఏమో ఇంట్లో విషయాలు మాట్లాడుకుంటారు. ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు కదరా మీరు. వెళ్ళండి పని చేయండి. ధోని 6 కొట్టాడు, ధోని 6 కొట్టాడు. నాగేశ్వరరావు గారు, ధోని మళ్ళీ 6 కొడతాడని 500 పందెం సార్. ఏదైనా కొట్టాలంటే ధోనియే కొట్టాలి రాజశ్రీ గారు. రాజశ్రీ గారు ధోని 6 కొట్టాడని 1000 రూపాయలు పందెం అండి. కొడతాడు, ధోని 6 కొడతాడు. ధోని అవుట్ అవుతాడా? నాది 5000 పందెం రా. సాఫ్ట్వేర్ ఆఫీసర్ క్రికెట్ కౌంటర్ అయితే క్రికెట్ చూస్తూ కొద్దిగా ఎంటర్టైన్ అవుతున్నాం సార్. ఎవడైనా ఇంత పని చేసి ఇంత రిలాక్స్ అవుతాడు? ఏ పని చేయకుండా రిలాక్స్ అయ్యే వాళ్ళు మిమ్మల్ని చూస్తున్నాడు రా. పని చేయండి రా. పని బాగానే చేస్తున్నాం కదా సార్. నేను చేయమంది పని రా, లంచ్ కాదురా. 1 గంట అయింది సార్, మేము భోజనం చేయొద్దా? మాటల్లోనే 1 గంట చేసేసా సరే. అమ్మ లలిత, ఏం కూర? వంకాయ. ఏది ఇది వంకాయనా? కూర వండడం కూడా ఒక కళ. వంకాయని సన్నగా తరిగి దాంట్లో మసాలా వేసి ఆయిల్లో పోస్తే దాని తర్వాత దీని మమ్మీ ఆ స్మెల్ తో చుట్టుపక్కల వాళ్ళు వంకాయ ఎవరు వండుతున్నారు, ఈ వంకాయ ఎవరు వండుతున్నారు మన ఇంటి వైపు చూడాలి లలిత. అది లలిత కూర వండే విధానం. అంటే ఏంట్రా, ఇంట్లో వంట వార్పులన్నీ నాయేనా? డౌటా? ఏ కూరైనా అన్నమైనా మా ఆవిడే వండుతుంది. కనీసం వంటింటి వైపు కూడా చూడతాను. నేను వంట ఇంటి రూమ్ కి వెళ్ళను. సరే అన్నారేంట్రా? సరే అనండి రా, మాట మాటికి బలవంతంగా ఒప్పించలేకపోతున్నాను. మన మేనేజర్ గారు చీర గురించి కూర గురించి ఇంత ఒత్తి చెబుతున్నాడంటే ఇంట్లో వాళ్ళ ఆవిడ ఎంత ఒత్తుతుందో అర్థం అవుతుందండి నాకు. రాజశ్రీ గారు పక్కన కూర్చుని ఆవిడ్ని చూస్తూ భోజనం తింటుంటే ఆ ఆనందమే వేరండి. నా చుట్టూ ఇక్కడ మారరా మీరు? ఒక ఇంగ్లీష్ కవి ఏమన్నాడో తెలుసా? ఫలితం వచ్చే వరకు ప్రయత్నించు, విరమించుకో అన్నాడు. ఒక తెలుగు కవి ఏమన్నాడో తెలుసా? ఏమన్నాడు? విసిగించే వారిని చెప్పుతో కొట్టు అన్నాడు. ఏంటి నాగేశ్వరరావు గారు ఇది? మనం కలిసి ఉందామంటే వాళ్ళు కలవరేంటండి? వాళ్ళ సంగతి వదిలేయండి. నాగేశ్వరరావు గారు, కడుపులో అన్నం పడగానే కళ్ళల్లో నిద్ర వస్తుంది ఎందుకో? ఆ విషయాన్నే నేను కళ్ళు మూసుకుని ఆలోచిస్తున్నాను. లలిత కాస్త పేలు చూడవే. నాగేశ్వరరావు గారు, మీరు మంచి సింగర్ అంట కదా? ఆ విషయం ప్రజలు గుర్తించారు కానీ ఇండస్ట్రీ గుర్తించలా. ఎవరెవరు గుర్తించారు కదా, పాట పాడండి సార్. ఆకాశ దేశాన ఆషాఢ మాసాన మెరిసేటి ఓ మేఘమా, విరహమో జ్ఞానమో వినలేని మోహమో. సింగర్ పారిపోయారేంటి? మన మేనేజర్ గారండి. అన్నం తిన్నాం సార్, ఒక 5 నిమిషాలు రిలాక్స్ అవుతుంది. ఓహో, సార్, ఈ నెల నుంచి మా అందరి జీతాలు పెంచాలి సార్. ఏం పీకుతున్నారనరా పెంచాలి మీకు జీతాలు? వాళ్ళు చూడరా, ఒక మేనేజర్ వచ్చాడని మర్యాద ఉందారా వాళ్ళకి? మిమ్మల్ని నమ్ముకొని సాఫ్ట్వేర్ ఆఫీస్ పెట్టాను చూడు, నా బుద్ధి తక్కువరా. ఏదైనా చేపల మార్కెట్ లో చేపలు తీగలే, కరెంట్ తీగలే, బొమ్మడాయలే అనుకుంటే ఏదైనా చేపలు అమ్ముకున్నా బాగుండేదిరా. ఇక్కడేమో మీ టార్చర్, అక్కడేమో దాని టార్చర్. ఒక మనిషి ఎలా బతుకుతాడరా? మేము జీతాలు పెంచమంటే మీరు ఏదేదో చెప్తారేంటి సార్? మీరు జీతాలు పెంచకపోతే మేము ధర్నా చేస్తాం సార్. మరి మీరేం చేస్తారు? మీరు ఇన్ని చేసినప్పుడు నేనేదో ఒకటి చేయాలిగా. దరిద్రులారా, ఏం మనుషులరా దరిద్రులారా. నాగబాబు సార్, ఏం తప్పు సార్ దాంట్లో? టీచడం రావాలి అబ్బాయికి. ఆఫీస్ పని చేసి డబ్బులు సంపాదిస్తున్నాం, అది చేసి ఇది చేయాలంటే ఒక మనిషికి ఎంత కష్టం. బతకాలా చావాలా? వంట మొగుడు చేయాలి, బయటకు వచ్చి డబ్బులు సంపాదించి చచ్చిపోతుంది మగజాతి. రాను రాను అంతరించిపోయి తీసుకొచ్చింది మగజాతి. చేయట్లేదు కాబట్టి హింసిస్తున్నాము. ఏం తర్వాత మీరు హింసించడానికి మనుషులు కూడా ఉండే బెంగళూరు. మా బతుకులు నాశనం అయిపోతున్నాయి. పర్లేదు సార్, పర్లేదు చంద్ర, ఇలాగే మనం అందరిని ఎంకరేజ్ చేస్తూ మన జాతిని కాపాడుకుందాం, మెసేజ్ ఇచ్చుకుంటూ. బాగుంది చంద్ర, గుడ్.
రోజా గారు మీరు చెప్పండి, మీరు జెన్యున్ కామెంట్స్ ఇస్తారు ఇప్పుడు. మగజాతి అంటే సత్యపండు గారు లాగా అమ్మాయిలు చుట్టూ తిరుగుతుంటారు, మన్నే చూస్తుంటారు, మన ఎలా పడేయాలంటారు, టైం అంతా వాళ్ళు వేస్ట్ చేసుకొని మన్నంటే ఎలాగా. బాగుంది చంద్ర, మీ ఎక్స్ప్రెషన్స్ బాగుంది. కూర విషయంలో గానీ బట్టలు విషయంలో చెప్పేసిన తర్వాత లుక్ ఇస్తారు కదా ఇటు అటు, వీళ్ళందరూ చూడటం, ఆ తర్వాత బలవంతంగా ఒప్పించడం అనేది చాలా ఫన్నీగా ఉంది. వెరీ నైస్.